హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ అండ్ హోమ్. దేవి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి ప్రసాదంగా నివేదించే చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలి సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈజీ వేలో చెప్తాను రండి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్ తీసుకోండి. ఒక 2-3 టైమ్స్ రెండు కలిపి నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పులన్నర వాటర్ వేసుకోండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు పాకం కోసం నేను ఇక్కడ కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నాను. సో ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేసి బెల్లం కరగనివ్వండి. బెల్లం పాకం రానవసరం లేదండి, జస్ట్ కరిగితే చాలు. సో ఇలా కరిగింది కదా, ఇలా కరిగిందని ఒక 2 మినిట్స్ కుక్ కానివ్వండి. ఇప్పుడు విజిల్ పోయింది కదా ప్రెజర్. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే మనకు రైస్ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇలా ఉడకాలండి. కొంచెం మనకి రైస్ అనేది ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలి. సో ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోండి. వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని మొత్తం రెండు కూడా బాగా ఫ్రై చేసుకోండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ సన్నని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా పొంగలి అయితే రెడీ అయిపోయిందండి, చక్కెర పొంగలి. సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో దేవి నవరాత్రిలో 8వ రోజు అమ్మవారికి ప్రసాదంగా నివేదించే చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.